వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కోమరడ, పార్వతీపురం, మఖువ మండలాల్లో గాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఆరుతడి పంటలకు అనుకూలమైన జీడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొనిలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించి హక్కుల సాధనకు ప్రతిజ్ఞ చేశారు. సిఐటియు నాయకుడు నక్కెల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీ 13వ వార్డులో విద్యుత్ లైన్ తెగిపడింది. సాయంత్రం నుండి వీచిన బలమైన గాలుల కారణంగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదని, నిప్పరవ్వలు రాలేదని వారు పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి లైన్ను సరిచేసి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రియులను ప్రతి ఏడాది వేసవి కాలంలో అలరించే మే పుష్పం ఈసారి ముందుగానే వికసించింది. సాధారణంగా మే నెలలో పూసే ఈ పుష్పాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోని అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణంలో విరబూశాయి. గుండ్రటి ఆకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పువ్వులు మంత్రముగ్ధులు చేస్తున్నాయి. మే నెల రాగానే వీటి కోసం ఆసక్తిగా ఎదురు చూసే ప్రకృతి ప్రేమికులు ఈసారి ముందుగానే దర్శనమివ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తణుకు పట్టణంలో 7వ వార్డులో ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయలు, ఇతర కేటగిరీలో 10 నుండి 15,000 వరకు పెన్షన్లు పంపిణీ చేశారు. తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామని ఆయన తెలిపారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 15,16 లక్షల రూపాయల సొమ్ములో 36,618 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. కోచ్ కృష్ణమూర్తి తెలిపిన వివరణ ప్రకారం ఈ శిక్షణ మే 1 నుండి 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కొనసాగుతోంది. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలాకి మండలం మబగం పంచాయతీ కత్తిరివాణిపేట గ్రామంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సేవలు, నిరుపేదలకు భద్రతా పెన్షన్లు అందిస్తుందని, స్పౌస్ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల సేవలలో భాగంగా ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తెలిపారు. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గుర్తించి ప్రభుత్వానికి అండగా నిలవాలని పెన్షన్ లబ్ధిదారులకు ఆయన పిలుపునిచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డు కేసీ కెనాల్ సమీపంలో ఆర్టీపీపీ పైప్ లైన్ పగిలిపోయింది. దీనివల్ల భారీగా నీరు లీకై ఆ ప్రాంతమంతా జలమయమైంది. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సరఫరా నిలిపివేసి పైప్ లైన్ ను మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతను అందిస్తున్నామని తెలిపారు. రాజమండ్రిలోని 11వ డివిజన్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.